నటరత్న ఎన్టీఆర్ అభిమానించే నటుల్లో పృథ్వీరాజ్ కపూర్ ఒకరు. చిత్ర పరిశ్రమలో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో ఆయన హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ చిత్రాలు విడుదలైతే చాలు ఎన్టీఆర్ వెళ్ళి చూడాల్సిందే. ఈ ఇద్దరు మహానటులు కలిసి నటించిన మొఘల్-ఏ-ఆజం ఎన్టీఆర్కు నచ్చిన చిత్రాల్లో ఒకటి. దీని స్ఫూర్తితో తెలుగులో ఒక సినిమా తీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన నటవారసునిగా బాలకృష్ణను ఎన్టీఆర్ తీర్చిదిద్దుతున్న సమయం అది. ఆయన సలీంగా, తను అక్బర్గా అక్బర్ సలీం అనార్కలి చిత్రాన్ని 1977 ఆగస్టు 27న హైదరాబాద్లోని ఇందిరా పార్కులో ప్రారంభించారు. ఎన్టీఆర్కు ఇది 256వ చిత్రం, బాలకృష్ణకు 6వ సినిమా, దర్శకుడిగా ఎన్టీఆర్కు 7వ చిత్రం. అప్పటికే అక్కినేనితో ఆయన కలిసి నటిస్తున్న చాణక్య చంద్రగుప్త చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 25న విడుదల చేశారు. ఆ రోజే త్వర నిర్మిస్తున్న శ్రీరామ పట్టాభిషేకంలోని పట్టాభిషేక దృశ్యాలు చిత్రీకరించారు ఎన్టీఆర్. ఆ మర్నాడు అంటే ఆగస్టు 26న విజయవాడలో తన సోదరుడు త్రివిక్రమరావు నిర్మించిన కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ను ప్రారంభించడానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఆ మర్నాడు తిరిగి వచ్చి అక్బర్ సలీం అనార్కలి షూటింగ్కు శ్రీకారం చుట్టారు. ఇందిరా పార్కులో అదే రోజు శ్రీరామ పట్టాభిషేకం షూటింగ్ కూడా జరుగుతోంది. సుగ్రీవుడు, వానర కాంతల నృత్య సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. గ్యాప్లో కర్నూలుకు చెందిన బివి మోహనరెడ్డి నిర్ణయించిన ముహూర్తానికి బాలకృష్ణపై ముహూర్తపు షాట్ చిత్రీకరించి అక్బర్, సలీం అనార్కలి షూటింగ్కు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అనార్కలి పాత్రకు కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలని ఎన్టీఆర్ మొదట భావించినా తనకు నచ్చిన వారు దొరకకపోవడంతో దానవీర సూరకర్ణ చిత్రంలో నటించిన దీపను ఎంపిక చేశారు. ఎన్టీఆర్ సరసన జమున నటించారు. తారక రామ ఫిలిం యూనిట్ పతాకంపై తొలి చిత్రంగా అక్బర్ సలీం అనార్కలి చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ 3వ కుమారుడు హరికృష్ణ చీఫ్ కంట్రోలర్గా వ్యవహరించారు. ఎన్టీఆర్, కాంతారావు కలిసి నటించిన ఏకవీర చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి మాటలు రాశారు. 10 ఏళ్ల అనంతరం ఎన్టీఆర్ ప్రోద్బలంతో ఆయనే అక్బర్ సలీం అనార్కలి చిత్రానికి కూడా మాటలు రాశారు. సినిమాలోని 9 పాటలు ఆయనే రాశారు. మొఘల్-ఏ-ఆజం చిత్రానికి నౌషాద్ సంగీతం ప్రాణం పోసింది. అంతకుముందు హిందీలో రూపొందిన అనార్కలి చిత్రానికి సి రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. అందులోని పాటలు యావత్ భారతదేశాన్ని అలరించాయి. అందుకే తన చిత్రానికి రామచంద్రను దర్శకుడిగా ఎన్నుకున్నారు ఎన్టీఆర్. దీనికంటే ముందు నిజం చెబితే నమ్మరు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు రామచంద్ర. తెలుగులో అక్బర్ సలీం అనార్కలి ఆయనకి 2వ చిత్రం. అద్భుతమైన బాణీలు సమకూర్చి ఈ చిత్రాన్ని పాటల పందిరిగా రూపొందించారు రామచంద్ర. ఈ సినిమాలోని సిపాయి ఓ సిపాయి పాట ఆ రోజుల్లో రేడియోలో మారుమోగేది. భలే తమ్ముడు చిత్రంలో ఎన్టీఆర్కి అన్ని పాటలు మహమ్మద్ రఫీ పాడారు. అక్బర్ సలీం అనార్కలి చిత్రంలో రఫీతో బాలకృష్ణకు పాటలు పాడించడం ఒక ప్రత్యేకత. మొఘల్-ఏ-ఆజంలో అక్బర్గా పృథ్వీరాజ్ కపూర్ నటించారు. క్రియాపదాలు ముందు చేర్చి ఒక కొత్త తరహాలో డైలాగులు చెప్పారు. ఆ విధానం ఎన్టీఆర్కు బాగా నచ్చింది. అందుకే పృథ్వీరాజును అనుకరిస్తూ ఎన్టీఆర్ డైలాగులు చెప్పారు. ఆ ధోరణిలోనే డైలాగులు రాయమని నారాయణ రెడ్డికి చెప్పారు. ఎందుకు యుద్ధం, ఇది కుటుంబ కలహం, తేల్చుకుందాం మనిద్దరం, ఇలా ఉంటాయి సినిమాలోని డైలాగులు. ఒక సందర్భంలో అనార్కలి పాత్రను పోషించిన దీప అక్బర్తో, ప్రభు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది. అక్బర్ సలీం అనార్కలి చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు ఇదే మాట అన్నారు. ఎన్టీఆర్ శైలిలో కాకుండా వేరే ధోరణిలో డైలాగులు ఉండడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కూడా ఈ సినిమాకు శాపం అయ్యింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలకు ముందు రామకృష్ణ స్టూడియోలో ప్రివ్యూ వేశారు. కొంతమంది ముఖ్యులు చూశారు. ప్రదర్శన అనంతరం డైలాగ్స్లో క్లారిటీ లోపించిన విషయం ఎన్టీఆర్తో ప్రస్తావించారు నారాయణ రెడ్డి. ఇట్స్ ఓకే అని గంభీరంగా అన్నారు ఎన్టీఆర్. సంగీతపరంగా విశేషంగా అందరి దృష్టిని ఆకర్షించిన అక్బర్ సలీం అనార్కలి 1978 మార్చి 17న విడుదలయ్యి ప్రేక్షకాదరణ పొందలేదు. 1955 ఏప్రిల్లో అక్కినేని, అంజలీదేవి, ఎస్వీఆర్ నటించిన అనార్కలి చిత్రం విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో ఈ సినిమాను పోల్చుకొని పెదవి విరిచారు ప్రేక్షకులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.